శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. నిన్నటి నామం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సవండాసుర శూన్యకాహ. అమ్మవారు కామేశ్వరాస్త్రంతో బండాసురుణ్ణి సంహరించి శూన్యక పట్టణాన్ని శూన్యం చేసి తన నామాన్ని సార్థకం చేసుకుంది. అంతేకాక చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించిన అమ్మ దేవకార్య సముద్యత అయి తాను ఆవిర్భవించినటువంటి పనిని చక్కబెట్టింది అని తెలుసుకున్నాం. నేటి నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అనగా బండాసురుని చేత బాధింపబడిన దేవతలు ఆ బండాసురుని సంహారం చూచి సంతోషించి దేవి వైభవాన్ని ప్రస్తుతించారు. ఉపేంద్రుడంటే విష్ణువు, మహేంద్రుడంటే దేవరాజైన ఇంద్రుడు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలుగా గల దేవతలు తమ బాధలను తొలగించి బండుని సంహరించి ఆనందం కలిగించినందుకు పరాశక్తిని పలు రీతుల్లో ప్రస్తుతించారు. మనలోని ఇంద్రియాలకు అధిపతులున్నారు, వారే దేవతలు. మనలోని దుష్టశక్తులు నశించగానే వారు ఆనందిస్తారు. సర్వవ్యాపకమైన ఆ పరాశక్తిని తమలోనే గుర్తించి ఆనందానుభవం పొందాలని ఈ నామం యొక్క భావం. తరువాతి నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఇంతవరకు పరాశక్తి ప్రభావాన్ని, రాక్షస సంహారాన్ని, తన్ను ఆశ్రయించిన భక్తులకు ఆనందం కలిగించే శ్రీమాత వైభవాన్ని వివరించి ఆ దేవి వాత్సల్య మహిమను ఈ నామంలో హయగ్రీవులు నిరూపిస్తున్నారు. శివుడు తన కంటి మంట చేత మన్మధుణ్ణి భస్మం చేశాడు. దేవి అతన్ని మళ్ళీ బ్రతికించింది. హరణేత్రాగ్నిలో దగ్ధమైన కాముణ్ణి బతికించడంలో సంజీవనౌషధిగా దేవి పరిణమించింది. మాతృత్వం అంటేనే అనురాగం, వాత్సల్యం, త్యాగం, సహనం ఇవన్నీ రూపుకట్టి ఉంటాయి కదా. తమ బిడ్డల శ్రేయస్సు చూడడంలో తల్లికి ఎటువంటి ఫలాపేక్ష లేదు. పిత్రాన్ నిర్భర్సితో బాలః మాత్రైవాస్వ సితః ఖలు అని పురాణ సూక్తి. బాలుడు తండ్రి చేత ఉపేక్షింపబడినా తల్లి దగ్గర ఓదార్పు పొందుతాడు. ఆరాధ్యమూర్తులలో తల్లిదే అగ్రస్థానం. హరనేత్రాగ్ని కాముణ్ణి దగ్ధం చేయగా దేవి మాతృవాత్సల్యం కాముణ్ణి బ్రతికించింది. హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే న శంకరః. శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు అని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది. గురువులకు గురువైన పరమేశ్వరి అనుగ్రహం మృతులకు సంజీవని వంటిది. యోగిని హృదయంలో చెప్పినట్లు శివునకు కూడా గురుస్థానంలో పరాశక్తి భాసిస్తోంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తైత్తరీయోపనిషత్తు తల్లికి ప్రథమ స్థానం నిరూపించింది. మాతృవాత్సల్యం చేత మృతస్వరూపం అమృతప్రాయంగా మారగలదు. విరక్తుడైన కామేశ్వరుణ్ణి తన వైపు మరల్చుకోవడానికి దేవి మన్మధుణ్ణి బతికించినట్లు బ్రహ్మపురాణంలో గోచరిస్తోంది. భండాసుర సంహారానంతరం బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు లలితాదేవి మన్మధునికి ప్రాణం పోసింది. అజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. అలాంటి అజ్ఞానాన్ని అపహరించేవాడు హరుడు. అగ్నిచేత కాముడు దగ్ధమైన సన్నివేశం వల్ల జ్ఞానం చేత అజ్ఞాన రూపమైన జీవస్వభావం దగ్ధమైందని గ్రహించాలి. జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కామేశ్వరుడంటే మాయ నుంచి విముక్తిని కలిగించే ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూప జ్ఞానం కలిగించటంలో దేవి సంజీవనీ మూలిక వంటిదని భావం. ఈశ్వరుని కంటి మంట చేత దగ్ధం కాక పూర్వం మన్మధుడు శరీరధారిగా ఉన్నాడు. దేవి అనుగ్రహం చేత పునర్జీవితుడై అశరీరుడయ్యాడు. జీవుడు కూడా జ్ఞానం సంపాదించక పూర్వం శరీరధారుడు. జ్ఞానం కలిగిన తరువాత శరీరం ఉన్నా శరీర భావన నశించడం చేత అశరీరుడని అవిద్యానాశనం చేత శరీరం లేని బ్రహ్మైక్య ప్రాప్తి జీవులకు కలుగుతుందని ఈ నామం యొక్క భావం.
తరువాతి నామం శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ. ఈ నామం నుంచి 3 నామాలలో మంత్రపూర్వకమైన దేవి సూక్ష్మరూపాన్ని వివరిస్తున్నారు హయగ్రీవులు. దేవి సూక్ష్మరూపం ఒకటి సూక్ష్మము, రెండవది సూక్ష్మతరము, మూడవది సూక్ష్మతమము అని 3 విధాలు. పంచదశీ మంత్రం సూక్ష్మం, కామకళాక్షరం సూక్ష్మతరం, కుండలిని రూపం సూక్ష్మతమం. మొదటి సూక్ష్మరూపం 3 నామాల్లో వివరింపబడుతోంది. శ్రీమత్ అంటే జ్ఞానప్రదాయక శక్తి కలది. ఈ శక్తి నుంచే వాక్కు ఆవిర్భవిస్తోంది. అందుచేత వాగ్భవకూటమని దీనికి పేరు. ఇందులోని 5 అక్షరాల సమూహమే స్వరూపముగా గల ముఖమనే పద్మం కలది లలితాదేవి అని భావం. శ్రీమాతకు కన్నులు, పెదవులు, కంఠము, చెవులు, ముఖము ఈ 5 వాగ్భవకూటంగా వర్ణింపబడినాయి. వాక్కులన్నీ విరాట్ రూపిణి అయిన దేవి అనుగ్రహం చేత వ్యక్తమవుతాయి. కంఠంలో స్వరపేటిక ఉంటుంది. విశుద్ధి చక్రానికి నిలయమైన ఆ కంఠంలో అంతర్గతమైన శక్తి పరిశుద్ధమై ముఖం ద్వారా వాక్కుల విన్యాసం వ్యక్తమవుతుంది. అలాంటి వాగ్భవకూటం పరాశక్తి ముఖపద్మం. ఈ కూటంలో క, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలున్నాయి. ఇది శ్రీమాత సూక్ష్మరూపం, మంత్రాత్మకం. ఇంకా కామరాజకూటం, శక్తికూటం అనేవి 2 ఉన్నాయి. ఈ 3ంటిని త్రికూటం అంటారు. ఈ నామంలో మొదటిదైన వాగ్భవకూటం వివరింపబడింది. శ్రీమాత్రే నమః.